అయితే సార్ ఇందాక మీరు చెప్పారు షాంపూ వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది ఇది అది అనేసి. బేసిక్‌గా చాలా మందికున్న డౌట్ ఏంటనంటే షాంపూ అనేది డైల్యూట్ చేసి వాడుకోవాలి అనేసి మీ డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అయితే ఏ షాంపూ అయినా సరే డైల్యూట్ చేసుకొని వాడుకుంటే సరిపోతుందా? లేదంటే షాంపూ మనము కొనుక్కునే ముందు అందులో మనం పర్టిక్యులర్‌గా ఏది అబ్జర్వ్ చేసి తీసుకోవాలండి? చాలా మంచి క్వెషన్ అడిగారండి. ఇదేంటంటే షాంపూకి ఒక బ్రీఫ్ నేను ఒక సింపుల్ ఫ్లో చార్ట్ చెప్పేస్తాను. ఓకే. ఇదేంటంటే ఎవరైనా పాటించవచ్చు అనమాట. సో మనం ఒక 3 డేస్ స్నానం చేయకుండా ఉండాలి. తల స్నానం చేయకుండా ఉంటే ఏమవుతుందంటే మనది ఏ టైప్ ఆఫ్ స్కాల్ప్ అనేది తెలుస్తుంది అనమాట. అంటే కొందరికి ఏంటంటే ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది. అంటే నార్మల్గానే బాగా జిడ్డుగా ఉండి జుట్టంతా అణిగిపోయినట్టుండి ఆయిలీనెస్ తెలిసిపోతూ ఉంటుంది. కొందరిది డ్రై స్కాల్ప్ ఉంటుంది అనమాట. అంటే 3 డేస్లో కూడా వాళ్ళకి పెద్ద ఏం లాదు, టిష్యూ పెట్టినా కూడా ఏం నూనె అంటుకున్నట్టు ఉంటుంది. థర్డ్ది కాంబినేషన్ స్కాల్ప్. ఇది ఒక పద్ధతి షాంపూ అనేది మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఇదొక క్రైటీరియా. రెండో క్రైటీరియా చూసుకోవాల్సింది ఏంటంటే మన హెయిర్ థిక్నెస్ ఎలా ఉంది. నార్మల్గా ఇప్పుడు మన 5 ఫింగర్స్ ఉన్నాయి కదండి, ఇది బాగా సన్నగా ఉన్న ఫింగర్, ఇది థిక్గా ఉన్న ఫింగర్. ఇలా థిక్గా ఉన్న హెయిరా లేదా ఇలా సన్నగా ఉన్న హెయిర్ అనేది కూడా మనం మన బ్రెయిన్లో పెట్టుకోవాలన్నమాట.